హలో ఫ్రెండ్స్, నేను మీ కమల. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కమల కన్నా వ్లాగ్స్. ఈరోజు నేను రేషన్ బియ్యంతో ఈ రంగులను ఎలా తయారు చేయాలో చూపిస్తాను. న్యూ ఇయర్కి అండ్ సంక్రాంతికి మనం ఎన్నో రకాల ముగ్గులను వేసుకుంటాము. బయట మార్కెట్లో ఎంతో ఖర్చు ఉన్న ఈ రంగులను తక్కువ ఖర్చుతో చేసుకుందాం. దీనికి ముందుగా మనం రేషన్ బియ్యాన్ని పిండిగా తీసుకుందాం. దీన్ని మరీ మెత్తగా కాకుండా అలానే మరీ బరకగా కాకుండా ముగ్గులాగా చేసుకోవాలి. ఒక ప్లేట్ తీసుకుని దీంట్లో కొంచెం బియ్యం పిండిని వేసుకుందాం. అలాగే దీంట్లో ఫస్ట్ గ్రీన్ కలర్ వేసుకుందాం. చూడండి, లైట్గా వేస్తున్నాను, దగ్గరికి రాదా. దీన్ని వేళ్ళతో ఇలా కలుపుకుంటూ ఉండాలి. చూసారు కదండి, గ్రీన్ కలర్ కలిపినా సరే మొత్తం వైట్గానే కనిపిస్తుంది. ఆ బియ్య పిండి అలాగే కనిపిస్తుంది, కలర్ అయితే ఏం కనిపించట్లేదు. ఇప్పుడైతే మనం వాటర్ తీసుకుని వాటర్ని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుందాం. చూడండి, ఇప్పుడు కలర్ అయితే చక్కగా కనిపిస్తుంది. మనం యాడ్ చేసుకున్నప్పుడు ఎంత వాటర్ కావాలో తెలుస్తుంది. ఒకేసారి వేసుకోకుండా కొద్ది కొద్దిగా వాటర్ మనం యాడ్ చేసుకుని పిండి మొత్తం వాటర్ అలాగే కలర్ కూడా కలిసేలాగా కలుపుకుందాం. నేను చూపిస్తున్నట్టు స్మూత్గా పిండి మొత్తాన్ని కలుపుకోవాలి. చూడండి ఎంత చక్కగా మొత్తం పిండి మొత్తం వైట్గా ఉన్నది మొత్తం గ్రీన్ కలర్గా వచ్చిందో. ఇప్పుడైతే లైట్గా కనిపిస్తుందండి. మనం ఎండలో పెట్టినప్పుడు ఇంకా థిక్ కలర్ లాగా వస్తుంది. వావ్, కలర్ అయితే సూపర్గా ఉంది. మీరు అందరూ డెఫినెట్గా ట్రై చేయండి. చాలా ఈజీగా మనం చాలా తక్కువ టైంలో చేసుకోవచ్చండి. ఓకే, గ్రీన్ కలర్ అయితే కంప్లీట్ అయిపోయింది. చూడండి ఎంత చక్కగా ఎంత నిండుగా కనిపిస్తుందో. ఓకే, నెక్స్ట్ మనం కొంచెం బియ్యం పిండిని తీసుకుని దీంట్లో మనం ఎల్లో కలర్ ఫుడ్ కలర్ అయితే యాడ్ చేసుకుందామండి. సేమ్ ఇంతకుముందు చూపించిన విధంగా కొంచెం కొంచెం వేసుకోవాలి. ఒకేసారి ఎక్కువైతే వేసుకోవద్దు. ఇప్పుడు కొంచెం వేసుకుని నేను చూపిస్తున్నాను కదా, ఇంత కొంచెం వేసుకుని మొత్తం ఒకసారి కలుపుకుందాం. చూడండి, అసలు కలర్ అయితే కనిపించట్లేదు, వాటర్ పోసాక మాత్రమే కనిపిస్తుంది. ఇప్పుడు కొద్ది కొద్దిగా దీంట్లో వాటర్ యాడ్ చేసుకుందాం. వాటర్ వేయగానే కలర్ చూడండి ఎంత చక్కగా కనిపిస్తుందో. ఒకేసారి అయితే వాటర్ పోసుకోకండి, కొద్ది కొద్దిగా మాత్రమే చూసుకుని వేసుకోండి. మనం కలుపుకుంటూ ఉంటే ఎంత నీళ్ళు అవసరం అవుతాయో తెలుస్తుంది మనకి. చూడండి, పిండి మొత్తం ఎల్లో కలర్ అయ్యేలాగా కలుపుకోండి. మనం చాలా సింపుల్గా చేసుకోవచ్చండి, పెద్ద ఖర్చు లేకుండా. కొంచెం అయితే వాటర్ అవసరం ఉంది, వేసుకుందాం. ఓకే, మొత్తం అయితే కలిసింది. వావ్, కలర్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఎల్లో కలర్ అయితే ప్రిపేర్ అయిపోయిందండి, చాలా సింపుల్గా. నెక్స్ట్ మనం ఇంకొంత పిండి తీసుకుందాం. ఇప్పుడు ఆరెంజ్ ఫుడ్ కలర్ తీసుకుందామండి. కొంచెం యాడ్ చేసుకుందాం. చూడండి, ఇంతైతే సరిపోతుంది. దీన్ని మొత్తం పిండిలో కలిపేసుకుందాం ఒకసారి. చూడండి, కలర్ అయితే ఇంతకు ముందులాగానే ఏం కనిపించట్లేదు. ఇంకొంచెం యాడ్ చేసుకుందాం. కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుని కలుపుకుందామండి. చూడండి, వాటర్ వేయగానే కలర్ మొత్తం ఎలా బయటకు వచ్చేసిందో. చిన్నపిల్లలు కూడా చాలా సులభంగా చేసేసుకోవచ్చండి. ఒక గేమ్ లాగా అనిపిస్తుంది, పెద్ద కష్టంగా అయితే ఏముండదు. చక్కగా
రేషన్ బియ్యాన్ని చక్కగా పిండి చేసేసుకుని మనం మిక్సీలో కలర్స్ తెచ్చుకొని చాలా ఈజీగా ఆడుతూ పాడుతూ చేసేసుకోవచ్చండి. చూడండి, మొత్తం కలిసేలాగా వాటర్ వేసి కలుపుకున్నాను. మొత్తం కలిసింది. చూడండి ఎంత చక్కగా కలర్ అయితే బయటపడిందో. చూశారు కదా, ఈ విధంగా అయితే ఆరెంజ్ కలర్ కూడా రెడీ అయిపోయింది. వావ్, చాలా బ్యూటిఫుల్గా ఉందండి. నెక్స్ట్ మనం ఇంకొంచెం బియ్యం వేసుకుందాం. దీంట్లో రెడ్ ఫుడ్ కలర్ అయితే వేసుకుందాం, కొద్దిగా వేసుకుందామండి. రెడ్ ఫుడ్ కలర్ అయినా ఓకే, లేకపోతే మీ దగ్గర కుంకుమ ఉన్నా సరే కుంకుమతో అయినా చేసుకోవచ్చండి. మన దగ్గర ఫుడ్ కలర్ ఉందని చెప్పి నేను ఫుడ్ కలర్ అయితే వేస్తున్నాను. మొత్తం కలిసాక ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకుందాం. కొద్దిగా మాత్రమే వేసుకోవాలి. చూడండి ఎంత బ్రైట్గా కనిపిస్తుందో. మీరు ఈ కలర్స్ అన్నీ ఎండలో పెట్టుకున్న తర్వాత మనం చేసుకున్న దానికన్నా కలర్ అయితే ఇంకా బ్రైట్గా కనిపిస్తాయండి. ఈ పండగల టైంలో అయితే మనకి చాలా అంటే చాలా ఉపయోగపడతాయి ఈ కలర్స్. వావ్, చూడండి ఎంత బాగుందో, ఎంత బ్రైట్గా కనిపిస్తున్నాయో. ఇంకో కలర్ కూడా అయితే రెడీ అయిపోయింది, రెడ్ కలర్ కూడా. చాలా ఈజీగా సింపుల్గా అయితే చేసేసుకోవచ్చు. మీరైతే తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ ఇంకొంత పిండి తీసుకుందామండి. దీంట్లో మనం ఇంట్లో బట్టలకి యూస్ చేసే ఉజాలా బ్లూ తీసుకుందామండి. ఇది అసలు రాయల్ బ్లూ కలర్లో చాలా అంటే చాలా బ్రైట్గా ఉంటుంది. మనం ఇది లిక్విడ్లో వేసినా సరే మొత్తం కలవదండి. లిక్విడ్తో పాటు మనం వాటర్ కూడా యూస్ చేసుకోవాల్సి ఉంటుంది. చూసారు కదా, కొద్దిగా లిక్విడ్ కలుపుకొని మొత్తం కలుపుకోవాలి, బియ్య పిండికి మొత్తం పట్టేట్టు. చూసారా కలర్ అయితే ఎంత బాగుందో. కొద్దిగా వాటర్ కలుపుకుందామండి. ఇంట్లో దొరికే ఆ రేషన్ బియ్యంతోనే ఇంట్లో ఉపయోగించుకునే కలర్స్ తోటే మనం చాలా ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు. ఇది తెలియక మనం షాప్స్లో ఎంతో ఖర్చు పెట్టి కొనుక్కునేవాళ్ళం. అలా కాకుండా మీరు సింపుల్గా ఇలా ట్రై చేయండి, మీకు డెఫినెట్గా నచ్చుతుంది. చూసారా రాయల్ బ్లూ కలర్ ఎంత అందంగా కనిపిస్తుందో. కావాలంటే మీరు ఇంకొంచెం కలర్ యాడ్ చేసుకోవచ్చు, లిక్విడ్. వావ్, రాయల్ బ్లూ చాలా బాగుందండి. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుందాం. మీరు వాటర్ అనేది కలుపుతున్నప్పుడు చూసి యాడ్ చేసుకుంటే మీకే అర్థమవుతుంది ఎంత వాటర్ కలుపుకోవాలో. రాయల్ బ్లూ కూడా రెడీ అయిపోయింది. చూడండి చాలా అంటే చాలా బాగున్నాయండి. మీరు ఇదే విధంగా ఈ రేషన్ బియ్యాన్ని పొడి చేసుకుని మీ ఫ్యామిలీతో అలాగే మీ పిల్లలతో కలిసి ఈజీగా ఈ కలర్స్ని తయారు చేసుకోండి. రెడ్, ఆరెంజ్, రాయల్ బ్లూ, గ్రీన్ అండ్ ఎల్లో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.